ఏంటా బాగున్నావా? బాబు నా బాబు మ్మ్. నా గుడ్, తండ్రి గుడ్, గుడ్, గుడ్. నా బాబు త్రిపుత్రులు మీరు మీరు ఎన్టీ వారు మ్మ్. నారా చంద్రబాబు నాయుడు గారు మ్మ్. పవన్ కళ్యాణ్ మ్మ్. ముగ్గురు త్రిపుత్రులు విష్ణుయేశ్వర బ్రహ్మమహేశ్వరులు మ్మ్. నేను ఏడుకుంటున్నాను రండి, మిమ్మల్ని. కూర్చోండి కూర్చోండి. ఏంటి విశేషాలు చెప్పండి. బాబు మ్మ్. ఎన్నాళ్ళకే కాపాడ్డారు నా కొడుకి మ్మ్. ఎన్నాళ్ళు మట్టించు ఆశపడుతున్నారా మన ఈ బాబుని అట్టిని మ్మ్. ఈడే తీసి 2 కోట్ల మన పాకడికి వచ్చేస్తాడు చిన్న పాకేసుకున్నానండి మ్మ్. రాళ్ళపల్లెకి మనకనే మగిలి ఉంటుందండి వచ్చి పొద్దున్నే సందాలు వచ్చేస్తాడండి మ్మ్. నేను ఆయనతో ఏదో ఉంటానండి కబుర్లు చెప్తా ఉంటాడా? చెప్తాడండి చెప్తాండి ఈడే తీస్తాడండి ఆ? సాయం చెప్తా ఉంటాడు. మ్మ్. సైకిల్ తొక్కుతాడండి. సైకిల్ తొక్కుతావు. ఆయ్. ఎంత వయసు ఎంత? 96 అండి 96. దాటింది బ్రిటిష్ పరిపాలనలో 15-16 సంవత్సరాలు త్యాగం చేశాను నేను ఎగసాయం పని మ్మ్. ఆ పాడి గోట్లు వాళ్ళలో బ్రిటిష్ వాళ్ళు టోపీలు వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సు 10 కేజీలు ఉంటాయి మ్మ్. ఆయ్ పాడి గోట్లు నీ ఆరోగ్యానికి కారణం ఏంటి? ఆయ్ బాబు దేవుడు ఇచ్చిన వరం మీరు ఇచ్చిన వరం మ్మ్. నేను ఏతని అరిగిపోద్దు ఇప్పటికి బీపీ కానీ షుగర్ కానీ లేదు లేదు. కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను మా ఆవిడకి లేదండి ఆ. 2 పూటలు తింటారు కూలుంటే 3 పూటలు తింటారు ఆవిడ పేరేంటి? ఏరమ్మండి ఏం చేస్తుంది ఆవిడ? ఆవిడ ఇంటికాడ బాబు వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి ఆవిడకి 80, నీకు 96. అయిపోయి పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5కి 3 ఆడవాళ్ళండి 2 అబ్బాయిలు మ్మ్. అన్ని సార్లు చీరలు అన్ని పెట్టేసానండి ఎవరిది వాళ్ళది అప్పచెప్పేసానా మ్మ్. ఏమైనా భూమి ఉందా? ఉంది బాబు ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నదండి ఆ. కొడుకులు ఇద్దరికి చెరుకో 13 గుంటలు ఇచ్చేసానండి మ్మ్. ఇంకెంత ఉంటుంది అండి 6 గుంటలు 7 గుంటలు ఉంటుంది మ్మ్. అది నేను పండించుకుంటున్నాను బాబు ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఎంతమంది మొత్తం? ఆయ్. మనవాళ్ళు మనవరాళ్ళు? మనం పెద్దోడి బాబు 2 కొడుకులేండి మ్మ్. చిన్న అబ్బాయికి 2 కూర్చులే మ్మ్. ఒకటి పెళ్లి చేసాడు అది మొగుని తీసుకుని వెళ్ళిపోద్ది ఆ. ఇంకో పెళ్లికి వచ్చిందండి ఒక అమ్మాయి అది ఇగో ఈ నెలలో మరి పుస్తకాలు వస్తున్నాయి కదండి మ్మ్. ఈ నెలలో చేసేయాలని మ్మ్. తిరుగుతున్నామని చుట్టారు కాస్త మ్మ్. 6 ఎకరం 2 లక్షలైనా ఇస్తాను నాన్న మరి ఏం చేయను నేను ఏదో పని చేసుకుని ఏదో చేసుకుంటానా మ్మ్. దాన్ని కూడా వదలగొట్టేది అంటున్నాను నేను కూతురు పిల్లలు? కూతురు పిల్లల ముగ్గురండి ఓ పెద్ద కూతురుకేమో 2 కూతుళ్ళును ఓ కొడుకులండి మ్మ్. రెండో పిల్లకి 2 కూతుళ్ళును ఓ కొడుకులండి మూడో పిల్లకి 2 కూతుళ్ళును ఓ కొడుకులండి వస్తారండి దగ్గరికి? అందరూ- వస్తారండి బాబు బంగారం పట్టుకొస్తున్నారు పళ్ళు ఫలాలు నాకు మ్మ్. పట్టుకొస్తున్నారు అందరూ చూస్తా ఉంటారు వచ్చి. అందరూ చూస్తారు బాబు మ్మ్. ఆఖరికి కొడుకు బ్రష్ కూడా పట్టుకొచ్చారు పెద్ద కూతుళ్ళు అచ్చా, ఆ, బాగానే చూసుకుంటారు. చాలా బాగా చూస్తున్నారు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ. అంతా బాగున్నారండి అందరికంటే నువ్వు సంపన్నవంతుడివి. అయ్యో. ఎందుకంటే ఎంతమంది మొత్తం కలిసి 10 మంది 12 మంది? ఆయ్. మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమంది? మనవరాళ్ళు 3 ఆడోళ్ళు మ్మ్. 4 మగోళ్ళు అండి మ్మ్. ఆరు. 4 మీరు లెక్కండి నేను లెక్క ఆడోళ్ళు లెక్కండి బాబు మనకు బాబు అంతేనండి. నువ్వు చూసావు కదా, చాలా చాలా సమస్యలు చూసావు కదా, చాలా పరిపాలన చూసావు కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర చూసావు కదా. చూశానండి ఒకప్పుడు కరెంట్ లేని పరిస్థితి కూడా చూసావు కదా. చూశానండి ఇప్పుడు ఇంటి మీదనే కరెంట్ తయారు చేస్తున్నారు కదా, చేస్తున్నారు మీ ఊర్లో ఆయ్. ఇంటి మీద. ఆయ్. మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? 7 అన్నదమ్ములు మేము 4 తోబుట్లండి మా 11 మంది మీరు. ఆయ్. మా బుల్బాబు మా బాబును చెరుకు ఎక్కడో పంచుకున్నారండి పంచుకుంటే ఏరిట్టేశారు ఏరిట్టేస్తే మా 5 పిల్లలండి అప్పుడు బాబు మీ చేనంతా నదే పంటున్నాం మందు మాకు ఏమీ లేదు మ్మ్. అసలు ఏమీ లేదు మ్మ్. 5, 6 పండిదండి ఎకరం మ్మ్. అందులోకి బ్రిటిష్ వాడు పెట్టిన తోర మనం నీరెట్టాలి మ్మ్. గండి ఎట్టితే బొమ్మలు తోటండి సిద్ధాంతం బస్ స్టాండ్ కట్టారు అక్కడ 100 రూపాయలు గండి ఎట్టారు ఆ రోజుల్లో మ్మ్. దోళ్ళ దిగితే 10 రూపాయలు జుర్మాన కాళ్ళు దోళ్ళకి కడిగితాం కదండి మ్మ్. ఆ కడిగినందుకు కూడా 100 రూపాయలు దోడకి మ్మ్. అది పరిపాలన. అప్పుడు నీళ్లు ఉన్నాయా? నీళ్ళు బాబు గొంతు కొట్టండి అప్పుడు దాడవలేదు ఏమీ లేదు మ్మ్. ఇప్పుడు కాలు వచ్చింది అనుకోండి 7 సార్లు వేసేవాళ్ళు అండి మ్మ్. రాత్రి 10ంటికి వెళ్ళి సన్నంగానే అది ఎలాగా
మన ఇచ్చిన బట్ట ఎలా పెట్టుకుంటాం పెట్టాను, అలాగే ముఖం మీద పొడిచి ఇలాగా ఆ ఇప్పుడుగా దాసి ఎడపెడని అప్పుడు గడ్డి ఎట్టేసి ఇంత గడ్డి అప్పుడు కోడి కూర్చుందంటే మరి చేను పొందే పొడపోనే. ఒక మాటలో చెప్పు, అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? 7 రోజుల తేడా వచ్చిందండి. ఎట్లా అండి ఇప్పుడు అన్ని సోపాయిలు ఉన్నాయి, అన్ని సోపాయిలు ఉన్నాయి. అంటే నేను చెప్పేస్తాను బండం కానీ నా నోరు ఏదో పెద్ద తెచ్చాడండి దేవుడు. బాగా ఇచ్చాడు నీకు, ఇప్పుడు కూడా పవర్ ఇచ్చాడు. తృప్తిగా ఉన్నావు? ఉన్నానండి. ఆనందంగా నాకు ఏదో బీబంటారు చూపడంటారు, మా కుటుంబానికి ఏమీ లేదండి. భగవంతుడు బాగా ఆశీర్వదించాడు. అన్నదమ్ములు 7 కుటుంబాలు లెక్కైతే 300 జనం వచ్చారండి. మా తండ్రి రక్తం 300 మంది అయ్యారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతున్నారే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పిల్లలు కనడం లేదు. అయిపోతుంది. మా వాళ్ళు 10 మంది చట్టు మీద పడైతే చట్టు మీద పెరిగిపోరు. అప్పుడు జబ్బా రోగమా దాంట్లో ఎవరు లేరు. పుట్టోళ్ళు పడితే పెరిగిపోయేవారు. ఇప్పుడు నువ్వు చెప్పు నాకు, నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దాం అంటావు? హాస్పిటల్ అండి విజయవాడ. వేలు బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది మొత్తం. నేను పని చేస్తాను, నేను ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలో చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు మా ఊరికి డైలేజీ లేదండి, కానీ లంకకే. తర్వాత మా రోడ్డు పాడైపోయిందండి, మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి త్వరగా చేతి రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకలే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాను. ఆ పాకే పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? అక్కడండి. డబ్బులు కావాలా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా నీకు. బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది, నువ్వు చెప్పిన పనులు అవుతాయి, అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా, నువ్వు ఆనందంగా ఉండు. బాబు నా బాబు నా తండ్రి విష్ణుదేవా, తండ్రి నా బిడ్డల్ని నన్ను కాపాడు బాబు. చేస్తాను. ధైర్యంగా ఉండు. కలెక్టర్ గారు ఇది రాసుకోమ్మా, ఇది రాసుకొని 3-4 పనులు చేసేయండి. ఇల్లు ఒకటి 4 నెలలు ఇల్లు కట్టేయాలి. ఓకే, నేను చేస్తాను. ఓకే, ధైర్యంగా ఉండి చేస్తాను.